ఈ బీట్రూట్ పౌడర్ నైట్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. పౌడర్ స్మూత్ గా ఎంత రెడ్ గా ఉందో చూడండి. ఇందులో ఐరన్, ఫోలేట్, పొటాషియంతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకి, జీర్ణక్రియకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఫ్రెష్ గా ఉన్న బీట్రూట్స్ ని తీసుకుని శుభ్రంగా కడిగి తొడిమె దగ్గర కట్ చేసి ఇలా పీల్ చేసేయాలన్నమాట. ఇక్కడ నేను 1 kg బీట్రూట్స్ ని తీసుకున్నాను. ప్లాస్టిక్ కవర్ మీద తురుముకొని ప్లేట్స్ లో ఆరబెట్టుకుని ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టాలి. నైట్ టైము ఫ్యాన్ గాలికి ఆరనిస్తే సరిపోతుంది. సమ్మర్ లో ఇలా ఎండ పెట్టుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా చక్కగా వాడుకోవచ్చు. ఈ బీట్రూట్స్ ని ఈవినింగ్ తురిమాను అనమాట. అందుకనే ఫ్యాన్ గాలికి అలాగే పెట్టేస్తున్నాను 2 ప్లేట్స్ ని. మీరు ఉదయం గనక తురిమినట్లయితే ఫస్ట్ డే నుంచే ఎండలో పెట్టుకోవచ్చు. సమ్మర్ కావటాన ఫ్యాన్ గాలికి కూడా కొంచెం చిన్న సైజులో అయిపోయి వాటర్ అంతా తగ్గిపోయింది అనమాట. ఈ 2 ప్లేట్స్ లో ఉన్న బీట్రూట్ తురుముని ఒక పెద్ద ట్రేలోకి మార్చి దానిపైన ఒక క్లాత్ కట్టి, ఎందుకంటే కిందే ఎండబెడుతున్నాను అనమాట, లేదంటే 3rd ఫ్లోర్ వరకు వెళ్ళాలి. ఈ తురుముని ప్లేట్లో పలుచగా పరుచుకొని ట్రే కవర్ అయ్యేటట్లు ఒక పలుచటి క్లాత్ తీసుకొని 4 వైపులా నాటు వేసి కవర్ చేసినట్లయితే మనకి గాలికి ఎగిరిపోకుండా చక్కగా సెట్ అవుతుంది. చూడండి అన్ని వైపులా ఎలా చక్కగా కవర్ అయిందో. మనం వేసిన నాట్స్ కింద వైపుకి వచ్చేసాయి అనమాట. ఇలా కవర్ చేస్తే క్లాత్ అస్సలు కదలదండి. అయినా కూడా గాలికి నిలవదేమో అని డౌట్ ఉంటే కనుక ఏదో ఒకవైపు మనం బట్టలు ఆరేసినప్పుడు పెట్టే క్లిప్ని పెడితే సరిపోతుంది. 2 days ఎండలో పెట్టాక ఎలా వచ్చాయో చూద్దాం. అంటే 2 days ఎండలో పెట్టి ఒక 2 days నైట్ టైము ఫ్యాన్ గాలికి అలాగే వదిలేసాను అనమాట. చక్కగా ఎండిపోయి డార్క్ కలర్లో వచ్చి గలగలలాడుతున్నాయి చూడండి. ఎండ తక్కువగా ఉండి కొంచెం మెత్తగా ఉన్నట్లయితే ఇంకొక రోజు కూడా ఎండలో పెడితే సరిపోతుంది. బీట్రూట్ తురుముతో పాటు ఒక 15 యాలకులు, ఒక గుప్పెడు సోంపు, దాల్చిన చెక్క ఒక 7-8. బీట్రూట్ తురుముతో పాటు ఎండబెట్టుకుంటే వేయించే పని లేకుండా నున్నగా పౌడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 3ంటిని నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండబెట్టుకున్న బీట్రూట్ తురుమును కూడా వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవటమే. బీట్రూట్ని ఇలా ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే మనకి ఫైబర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసి ఫిల్టర్ చేసుకుని జ్యూస్ తాగకుండా మనం పౌడర్ని డైరెక్ట్గా అలాగే నీళ్ళల్లో కలుపుకొని తాగుతాం కాబట్టి మనకి ఫైబర్ కూడా బాగా అందుతుంది. దాల్చిన చెక్క, సోంపు, యాలకులు మంచి అరోమాతో పాటు బీపీ, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి. ఇలా నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లించుకొని మనం గ్లాస్ బాటిల్లో ఎయిర్ పోకుండా అలాగే టైట్గా మూత పెట్టినట్లయితే మనకి 1 year పాటు అలాగే నిల్వ ఉంటుందన్నమాట. పౌడర్ ఎంత నున్నగా ఉంటే వాటర్లో అంత బాగా కలిసిపోతుందన్నమాట. జ్యూస్ లాగా తాగటానికి చాలా బాగుంటుంది. బీట్రూట్ పౌడర్ చూడండి నున్నగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. వాటర్లో వేస్తే అలాగే కలర్ వచ్చేస్తుంది అనమాట. ఈ పౌడర్ని 2 బాటిల్స్లోకి నింపుకొని ఫస్ట్ ఒక బాటిల్లో ఖాళీ అయిన తర్వాత నెక్స్ట్ బాటిల్ని ఓపెన్ చేసి వాడుకోవచ్చు. మన హెల్తీ టేస్టీ బీట్రూట్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పౌడర్తో సింపుల్గా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 1 స్పూన్ బీట్రూట్ పౌడర్ని గ్లాస్లోకి వేసుకుని వాటర్తో మిక్స్ చేసుకోవటమే. వాటర్ యాడ్ చేస్తూ ఉండగానే కలర్ ఎలా తెలుస్తుందో చూడండి. ఇందులోకి ముందే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, హలీమ్ సీడ్స్ని 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సమ్మర్ కాబట్టి సబ్జా సీడ్స్ మాత్రం యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. జ్యూస్ లాగానే కాదండి, స్వీట్స్, స్నాక్స్, రెసిపీస్లో కూడా వాడుకోవచ్చు. ఫుడ్ కలర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.